శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది ఈరోజు జరిగినటువంటి గొప్ప క్రతువు అండి. అది ఏమిటి అంటే అండి, చాలామందికి సంతతి లేక బాధపడుతూ ఉంటారు. వారి కోసం చేసినటువంటి పుత్రకామేష్టి అనేటువంటి యాగం. ఈ పుత్రకామేష్టి యాగం దశరథ మహారాజు గారు చేసినట్లుగా మనకి చాలామందికి తెలుస్తూ ఉంటుంది. ఆయన ఇందులో ఉద్భవించినటువంటి చేసినటువంటి ఆ పవిత్రమైనటువంటి పాయసం, ఆ పాయసాన్ని భుజించడం వల్ల వారు గర్భవతులయ్యి మంచి ధర్మపరమైనటువంటి సంతతి కలిగి ఆ సంతతి మంచి ప్రయోజనంలోకి వస్తుంది అని చెప్పి శాస్త్రాలు చెప్పబడుతున్నాయి. చాలామందికి సంతానం లేక బాధపడుతున్న వారికి ఈ యజ్ఞంలో అయితే ఈరోజు ఈ యాగం చేయడం అయితే జరిగింది. దీని యొక్క విశిష్టత ఏమిటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. పూర్వం ఋష్యశృంగ మహర్షి వేదకాలానికి చెందినటువంటి మహాతపస్వి. ఆయన 2 పదాల సమ్మేళనం. అంటే ఋష్య అంటే జింక, శృంగ అంటే కొమ్ము. ఆయన తలపై జింక కొమ్ము వలె ఆకృతి ఉండేది. అందుకు అని పురాణాలు కూడా వివరిస్తూ ఉన్నాయి. మరి ఋష్యశృంగుడు అడవిలో పెరిగి స్త్రీ స్వరూపం గురించి తెలియకుండా బ్రహ్మచర్యంలో జీవించాడు. రామాయణ ప్రకారం అంగదేశరాజు అయినటువంటి రోమపాద రాజ్యంలో కరువు వచ్చి బ్రాహ్మణులు ఋష్యశృంగ మహర్షి అడుగు పెడితే వర్షం కురుస్తుంది అని చెప్పారు. అప్పుడు రాజుగారి యొక్క చతురతతో ఋష్యశృంగుణ్ణి అంగదేశానికి తీసుకువచ్చారు. ఆయన అడుగు పెట్టగానే అద్భుతమైనటువంటి వర్షం కురిసి కరువంతా కూడా తొలగిపోయింది. అందుకే ఆయనను వర్షప్రదాత మహర్షి అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంకా మనకి అయోధ్యలో సంతానం లేక బాధపడుతున్నటువంటి దశరథ మహారాజు గారికి సాక్షాత్తు ఈ ఋష్యశృంగ మహర్షి వారే పుత్రకామేష్టి యాగం నిర్వహించారు. ఆ యాగ ఫలితంగా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటువంటి 4 కుమారులు కూడా జన్మించారు. అందుకే ఋష్యశృంగ మహర్షికి రామావతారానికి కారణమైనటువంటి గొప్ప మహర్షిగా గొప్ప స్థానాన్ని పొందారు. అందువల్లే రామజననానికి కారణమైనటువంటి మహర్షి కాబట్టి ఆయన ఋష్యశృంగ మహర్షి వారిని తలుచుకుంటూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. ఇక్కడ మనం అటువంటి గొప్ప యాగాన్ని చేయడమే కాకుండా అనేకమైనటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయండి. ఏమిటి అంటే శ్రీకృష్ణుడికి అభిషేకం. ఇక్కడ సుమారుగా ఒక 60 జంటలైతే కూర్చుని ఈ యొక్క యజ్ఞంలో భాగంలో పాలు పంచుకున్నారు. ఆ దంపతులందరూ కూడా వేద పఠనంతో ఈరోజు అభిషేక కార్యక్రమం చేసుకుని గణపతి పూజ, మండపారాధన, అలాగే స్వామివారికి అభిషేకం ఇవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఆ యజ్ఞాన్ని చేసుకున్నారు. ఆ హోమం దీనికి ప్రత్యేకత ఏమిటి అంటే ఆ హోమంలోనే ఆ క్షీరాన్నాన్ని వండుతారు, ఆ పాయసాన్ని. ఆ యజ్ఞ పాయసం అయిన తరువాత అంటే పూర్ణాహుతి అయిన తరువాత వారందరూ కూడా హోమం చేసుకుని ఆ యొక్క పాయసాన్ని అందరూ కూడా భార్య భర్త ఇద్దరూ కూడా భుజిస్తారండి. అది చూడండి ఒకసారి. ఆ యజ్ఞ పాయసం ఎలా అయితే చేస్తున్నారో ఇప్పుడు మీరు చూస్తున్నారనమాట. అది హోమం ఏదైతే చేస్తున్నారో ఆ హోమంలో ఒక కర్ర కట్టి అంటే గిన్నెది కూడా కదిలి పడిపోకుండా దాన్ని ఏర్పాటు చేసుకుని క్షీరాన్ని దాని మీద పెట్టి మరి పాయసం అయితే వండుతున్నారు. అందరూ కూడా గమనించండి. ఇది చేసుకోలేని వారు ఉండొచ్చు. ఇది చేసుకోవడం వల్ల ఏంటంటే వంశాభివృద్ధి కలిగి చక్కనైనటువంటి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అని చెప్పబడతాయి. అంతేకాకుండానండి, ఒకవేళ చేసుకోలేని వారు ఎవరైనా ఉన్నట్లయితే మనం ఇక్కడ జరిగినటువంటి ఈ యజ్ఞాన్ని చూసి నమస్కారం చేసుకున్నట్లయితే వారికి కూడా సంతతి కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎందువల్ల అంటే మనకి చేసిన వారికి, చూసిన వారికి, ఈ యజ్ఞంలో పాల్గొన్న వారికి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మనం చూసినట్లయితే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు అనేటువంటి వారు చాలా ధర్మపరాయణులుగా చెప్పడం జరుగుతోంది. అందువల్లే మరి ఈ యజ్ఞానికి అంత ప్రాముఖ్యత వచ్చింది. ఆ తదుపరి వారు అనేకమైనటువంటి మహర్షుల దగ్గర అనేకమైనటువంటి విద్యలు కూడా నేర్చుకోవడం అనేది జరిగింది. అంటే ఈ యజ్ఞం ద్వారా పుట్టినటువంటి సంతతికి మంచి మేధస్సు అంటే తెలివితేటలు, అలాగే మంచి జ్ఞాపక శక్తి కూడా లభిస్తాయి. అందరూ కూడా గమనించండి. ఈ పుత్ర అంటే సంతానం, కామేష్టి అంటే కోరిక నెరవేర్చే యాగం. అంటే సంతానం కోరి
చేసేటువంటి ప్రత్యేక వేదయాగమే ఈ పుత్రకామేష్టి. ఇది శ్రౌతయాగాలలో ఒకటి. వేదమంత్రాలతో అగ్నిహోత్రాలతో నియమనిష్టలతో చేసేటువంటి మహాయజ్ఞము. అందరూ కూడా గమనించి ఈ యొక్క యజ్ఞాన్ని తిలకించి ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలిగి ఈ యజ్ఞ పాయసాన్ని ఎవరైతే భుజించారో వారికి మంచి సంతతి కలగడమే కాకుండా ఇప్పుడు ఈ యజ్ఞ పాయసాన్ని ఎలా ఉంటుందో చూపిస్తున్నాను. అందరూ కూడా ఒక్కసారి చూసి నమస్కారం చేసుకోండి. ఈ యొక్క యజ్ఞ పాయసము దీనినే ఈ దంపతులిద్దరూ కూడా స్వీకరించడం అనేది మరి జరిగింది. అందరూ కూడా గమనించండి. ఇటువంటి క్రతువులు మీ దగ్గరలో ఎక్కడైనా జరిగినట్లయితే వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకోండి. అక్కడ యజ్ఞ భస్మాన్ని కూడా ధరించండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఇంకా ఎవరైనా మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే తప్పకుండా పంపించండి.